అవే కాకుండా విత్తన బిల్లు ఇవాళ తప్పుడు విత్తనాలతో, డూప్లికేట్ విత్తనాలతో, నకిలీ విత్తనాలతో రైతులకి ఎంత నష్టం జరిగినప్పటికీ కూడా నష్టపరిహారం ఊసే లేకుండా సహకార సంఘాలలో ఇప్పటిదాకా సభ్యులకు ఉన్నటువంటి ఓటింగ్ దానిని ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళకి ఆ పెట్టుబడి ప్రకారంగా షేర్లు ఉండేటటువంటి విధానం తీసుకొచ్చి సహకార సంఘాలు సామాన్యమైనటువంటి రైతులు కానీ ప్రజల యొక్క చేతుల్లో లేకుండా పెద్ద పెద్ద ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా సహకార చట్టాల్లో మార్పు కానీ, అట్లాగే ఈ రోజున వ్యవసాయానికి కానీ లేక పేదవారికి కొంతమేరకు విద్యుత్తుని కొంత సబ్సిడీతో ఇస్తూ ఉన్నటువంటి విధానానికి మంగళం పాడాలని విద్యుత్ చట్టం తీసుకొచ్చి, అట్లాగే లేబర్ కోడ్లు ఇవన్నీ కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిన దానికి నిరసనగా ఆ చట్టాలని ఈ నెల 14వ తారీఖున భోగి మంటలలో వేసి తగలబెట్టాలి అనేటటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు మా సమావేశంలో తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత 16వ తారీఖున మొత్తం అన్ని గ్రామాలలో అట్లాగే మండల కేంద్రాల్లోనూ కూడా రైతులు, కార్మికులు కూడా ఉభయులు కూడా ఆ చట్టాలని వ్యతిరేకించుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. అటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మీ మీడియా మిత్రులు కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలను అందించాలి. ఇంకొక మాట చెప్పాలంటే మీ మీడియా మీద కూడా ఈ రోజున ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దాడి చేస్తూ ఉంది. అనేక మంది నిష్పక్షపాతంగా ప్రజలకు సమాచారం అందజేస్తూ ఉన్నటువంటి మ్యాగజైన్లు కానీ, పుస్తకాలు కానీ, పత్రికలు కానీ వాటి ఎడిటర్లని కూడా ఈ రోజున తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని కూడా హెరాస్ చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళ మీడియాను కూడా దాదాపు ఒక 80-90% గుప్పిట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి పెట్టుకుని వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయనివ్వకుండా పచ్చి అబద్ధాలని అక్కడ ప్రధానమంత్రి గారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా అవే ప్రజలకి ప్రసారం చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అందువల్ల సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించే దానికోసం మీ వంతు సహకారాన్ని కూడా అభ్యర్థిస్తున్నాం. తూచా తప్పకుండా అమలు చేస్తుందని, ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీము పేరుని మార్చి విబి రామ్జీ అని చెప్పేసి కొత్త పేరుని పెట్టి దాన్నేమో ప్రజలకు అందుబాటులో లేకుండా, ఎవరైతే జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది లేకుండా, పని లేకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టానికి మేము దానికి నిరసన కూడా తెలియజేయదలుచుకున్నాం. ఇది గ్రామ స్థాయిలోనే ఈ నెల 12వ తారీఖు నుంచి దీన్ని గ్రామ స్థాయిలోని తీసుకెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వారి ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని, మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే విధంగా ఎంత దూరంకైనా వెళ్ళి మేము ఈ చట్టాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బీజేపీ పెట్టినటువంటి ఈ యొక్క చట్టాలకి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అనేక మందిని అక్రమమైన కేసులను బనాయిస్తుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరి మీద బెదిరింపులు చేస్తుంది. దీనికి మాత్రం మేము సహించాం, ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మీకు ఇదే హెచ్చరిక, మీరు ఇవే కంటిన్యూగా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తన నిరంకుశ చట్టాలను రోజు రోజుకి ముందుకు తీసుకొస్తూ ఉంది. దేశంలో 22 కోట్ల మంది పేదలకి ఆహారాన్ని అందించేటువంటి ఉపాధి హామీ హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చింది. మోసపూరితంగా వ్యవహరిస్తుంది. 125 రోజులు చేశామని వాస్తవానికి నిధులన్నీ తగ్గించేశారు. ఆ చట్టాన్ని నీరుగార్చి గ్రామీణ పేదల్ని పస్తులు ఉండేటందుకు నూతన చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పక తప్పదు. ఆ చట్టానికి వ్యతిరేకంగా, అట్లాగే కార్మికులు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండగానే ఆ లేబర్ కోడ్ని అమలుకి కూడా ఈ రోజున నోటిఫికేషన్ ఇచ్చింది. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి, పట్టణాల్లో ఉండేటువంటి కార్మికులకి,
గ్రామాల్లోకి ఉండేటువంటి వ్యవసాయ కార్మికులకి, పేద రైతులకి హక్కులు లేకుండా చేసింది ప్రభుత్వం. అందుకని ఈ హక్కుల్ని కాపాడుకోవటం కోసం ఈ నెల 16వ తారీఖున గ్రామాన ప్రచారం నిర్వహించి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, గ్రామ సచివాలయ నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి మా సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా మన రాష్ట్రంలో అంతకంటే నిర్బంధపూరితమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎకరాలు భూ బ్యాంకుని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆఖరికి కార్పొరేట్ కంపెనీలకి 99 పైసలకి ఎకరం భూమి ఇస్తే మీకు నష్టం ఏంటని చెప్పి లోకేష్ గారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడటం అంటే ఈ ఆస్తుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఎంత తయారవుతున్నారో కాదు. ఇది అన్యాయమైన అడిగినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడమే కాకుండా అనకాపల్లి జిల్లా రైతు సంఘ కార్యదర్శిగా ఉన్నటువంటి అప్పలరాజు మీద దుర్మార్గమైనటువంటి పద్ధతిలో పీడీ చట్టాన్ని ఇచ్చేసి జైల్లో, విశాఖ జైలుకి తరలించారు. ఇప్పటి వరకు భార్యను కూడా కలుసుకోవడానికి అనుమతి ఇవ్వనటువంటి స్థితి. వాస్తవంగా ఆయన మీద పెట్టిన నేరాలలో 13 కోర్టు పోలీసు వారు సాక్ష్యాలు ఇవ్వని విత్డ్రా చేసుకున్నారు. 4 కేసులు కోర్టు కొట్టేసింది. 3 కేసులు శోభనాశ్వరరావు అక్కడ పర్యటన చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా పెట్టిన కేసులు. ఆ కేసుల్ని ఇప్పటికి ఇన్వెస్టిగేషన్లో ఉన్నామని రాశారు, కానీ ఛార్జ్షీట్ కూడా పెట్టలేదు. అంతే. ఇంకా అనేక ప్రాంతాల్లో, నెల్లూరులో కానీ, ఖరీడ్లో కానీ మీరు చూశారు. అట్లాగే పాడేరులో కానీ, రంపచోడవరం కానీ ఎక్కడ భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా ప్రజలు భూములు ఇవ్వము అంటే అక్కడల్లా నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు, అరెస్టులను ప్రయోగిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందుకని దీని నిరసనగా 12వ తారీఖున అన్ని రాష్ట్రమంతటా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 13, 14, 15 తారీఖుల్లో పండగ రోజుల్లో ఈ చట్టాల కాపీల్ని ఇందులో వేసి భోగి మంటల్లో దగ్ధం చేయాలని నిర్ణయించాం. దానికి ఈ అన్ని సంఘాలు, రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మిగతా సంఘాలను కూడా మద్దతు కోరుతూ ఉన్నాం. మీ పత్రికా విలేకరులు కూడా దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు ఎస్కేఎం మరియు వ్యవసాయ కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 16వ తారీఖు ఇప్పటి వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, ప్రధానంగా ఉపాధి హామీ చట్టం, విద్యుత్ బిల్లు, సీడ్ యాక్టు, వీటన్నిటిని కూడా నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ బిల్లులన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నాయి. అంతకుముందు సహకార చట్టం, ఇంకా అనేక చట్టాలు, దాదాపు 9-10 చట్టాలు ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినాయి. దీంట్లో ఏ ఒక్క బిల్లు కానీ, చట్టం కానీ రైతాంగానికి, కార్మికులకి, ప్రజలకి అనుకూలమైనటువంటి విధానాలు లేవు. మొత్తంగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితి ఈ చట్టాల వల్ల వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ చట్టాలని ఉపసంహరించాలని, ఈ చట్టాల్లో ఉండేటువంటి విధానాలు ఏవైతే చట్టాల్లో ఉండేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలకి తెలియజేయాలి. నేరుగా గ్రామీణ ప్రాంతాలకి ఉన్నటువంటి రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, పేద ప్రజలకి, చిన్న చిన్న ఉద్యోగులు, వీళ్ళందరి దృష్టికి వీటిని తీసుకువెళ్ళాలనేటువంటి దాంతో 16వ తారీఖు ఈ కార్యక్రమాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం. మన రాష్ట్రంలో కూడా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలనేటువంటిది కార్యక్రమం. అప్పటిదాకా ఈరోజు నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి పండగ చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో మనం జరుపుకుంటాం. భోగి రోజు మంటలు వేసి, భోగి మంటల్లో ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భావించాం. అదేవిధంగా మరి 12వ తారీఖు ఇవాళ ఇందాక ఏదైతే అప్పలరాజు గారు రైతు నాయకుడు,
అదేవిధంగా అనేక మంది విద్యార్థి యువజన సంఘాల్లో పనిచేసేటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు, అదేవిధంగా రౌడీ షీటర్లు తెరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఈ కార్యక్రమం 12వ తారీఖు పీడీ యాక్టివ్ రౌడీ షీటర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి అంశం మీద జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ కార్యాలయాల దగ్గర మరి నిరసన తెలియజేసి మెమోరాండాలు సమర్పించేటువంటి కార్యక్రమం. 14వ తారీఖు మరి బిల్లుల దగ్ధం కార్యక్రమం. 16వ తారీఖు గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని కలిసి వారందరినీ కూడా కూడగట్టి నిరసన కార్యక్రమాలు చేయటం. ఈ 3 కార్యక్రమాలని జయప్రదం చేయాలి. అదేవిధంగా జనవరి 26కి ఇప్పటి నుంచే సమాయత్తం అవుతూ ట్రాక్టర్లు, మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించేటువంటి కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేయాల్సి ఉంటుందని ఇప్పటి నుంచి మీ ద్వారా ప్రజానీకానికి, గ్రామీణ పేదలకి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాల ప్రజల మీద, రైతుల మీద, కార్మికుల మీద, విద్యార్థుల మీద, మొత్తం దేశ ప్రధానిక మీద దాడి చేస్తూ బిల్లులు తీసుకొస్తామని చట్టాలు చేస్తూ ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు, విద్యా బిల్లు కావచ్చు, విత్తన బిల్లు కావచ్చు, అణుశక్తి బిల్లు కావచ్చు, అనేక బిల్లులు ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తూ ఉంది. ఈ బిల్లుల సారాంశం ప్రజల మీద దాడి చేయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఉంది, రాష్ట్రాల మీద భారాలు వేస్తూ ఉంది. ఈ భారాలకు వ్యతిరేకంగా నోరిప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడట్లేదు, జగన్ మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఈ పరిస్థితుల్లో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ సంఘాలు అన్ని కలిసి ఐక్యంగా దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా రేపు 16వ తారీఖున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఫిబ్రవరి 12 కూడా దేశవ్యాప్త సారథ్య సభ జరగబోతూ ఉంది. ఇవాళ ఈ యొక్క మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సర్వజనుల సార్వత్రిక ఆందోళన అనేది అవసరమని భావిస్తూ అట్లాంటి ఆందోళనకి మేము అందరూ శ్రీకారం చుడతా ఉన్నాం.